హలో, ఏడ తెచ్చారా మీరంతా? ఈ అమ్మాయి ఉదయ్ గారు 1 వీక్ నుంచి కనిపించవట్లేదురా. పిల్లంటే తిరుగుతున్నట్టున్నాడు. రూమ్కి రావచ్చు కదరా, చిన్న పార్టీ చేసుకుందాం. హైక్ వచ్చింది మొన్నే. వెయిట్ చేస్తున్నారా? యా, బాయ్ బాయ్ బడి. బాయ్. హాయ్ డూడ్. సెటప్ అయిద్రా. ఇప్పుడే వచ్చా కదా, అప్పుడే కంగారేంట్రా. రండి కూర్చోండి. ఏంద్రా ఇది లైఫ్? ఏమైందరా లైఫ్ కి? కలర్ లేదు, లైట్ కూడా లేదు. లైఫ్ లో కలరు, రూమ్ లో లైట్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలుసురా? ఏం చెప్పారా? ఇంతకీ ఆ ఉదయ్ గాడు ఏమాడ్రా? వాడు ఒక పిల్లంటే తిరుగుతున్నాడు రా. 3 నెలల నుంచి మహా అయితే నేనే వాడిని 2 సార్లు చూసుంటాను. ఆడు ఇంకా అటు నుంచి అటే వెళ్ళిపోయాడు, రావట్లేదు. హాయ్ గైస్, మీరు ఎప్పుడు వచ్చారా? హాయ్రా. హాయ్ హాయ్ మామా, లవ్ యూ. అయిపోయారు నీ అమ్మాయి ఇటు లేవు అటు లేవు అటు ఇటు తిరుగుతున్నాడంట. తెలిసిందే కాబే నీకు. అరే అవునరా, ఏం అసలు కనపడట్లేవు. వాడు మా అమ్మాయి అంటున్నాడు, 2 times చూసాను అంటున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు. మాట్లాడుతుంటే కూడా మళ్ళీ ఫోన్ అంతే. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే ఇంకా. షిట్, బ్యాటరీ అయిపోయింది మనీ మామ. సరే ఫోన్ లేదు ఏం లేదు, కూర్చో. సరే మరి కథలు ఆయన అమ్మాయితో జాలీగా మాట్లాడక జాయిస్టిక్ లో ఆడేసుకుంటారు. ఏం చెప్పావురా? ఇలాంటివి 100 చెప్తానురా. ఏది ఇంకోటి చెప్పు ఒకసారి. సురేషే కదా అని సింపుల్ గా తీసుకోకు, సునామీలా మారిపోతా. పోనీ ఒకసారి. ఏ ఇంత చెప్పినా కూడా సిగ్గు లేదా? నీ ఇంకా మళ్ళీ క్లాస్ చేసుకోపో. ఏంట్రా ఆఫీస్ విషయాలు? ఏముందిరా, మర్చిపోయాను. మన ఆఫీస్ లో కొత్తగా ఒకటి పెట్టారు. మన పర్సనల్ ఐడికి ఆఫీస్ ఈవెంట్స్ కానీ, బర్త్డేస్ కానీ, మన అసోసియేట్స్ గురించి కానీ మెయిల్స్ వస్తున్నాయి ఈ మధ్య. అవునరా, నేను విన్నాను. అవునా? ఎందుకు అంత ఎగ్జైట్ అయ్యావు? ఏం లేదురా, మొన్న మా మేనేజర్ బర్త్డే మిస్ చేయలేదు. అది గుర్తు పెట్టుకుని రేటింగ్ ఏడు కదా, అదే బాధ. ఉన్న బాధకి ఇంకో బాధ. అయిపోయినదా? నెక్స్ట్ ఎవరిదిరా బర్త్డే? ఇంకెవరు మామ, మన కింగ్ ఉదయ్ గారిని. అవునా, అయితే బాగా సెలబ్రేట్ చేయాలరా వీడిది ఈసారి. చేస్తారు మమ్మ నిజంగా. అంతెందుకురా ఎగ్జైట్ అవుతావు? ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ చనిపోయారా. పార్ట్ టైమ్స్ చేసుకుంటూ నైట్ స్కూల్స్కి వెళ్తూ వీడికంటూ వీళ్ళ లైఫ్లో స్పెషల్గా జరిగిన సెలబ్రేషన్స్ అంటూ ఏం లేవురా. అందుకే వీడు ఇంత ఎగ్జైట్ అయ్యాడు. సారీరా. సరే ఉదయ్, మెల్లగా మెల్లగా ఊరుకోవే. ఫీల్ అవ్వకు మామ, నీ బర్త్డే బాగా సెలబ్రేట్ చేస్తాము. థ్యాంక్స్ మామ. నా వయసు నా లైఫ్లోకి వచ్చినప్పుడు ఇంత హ్యాపీగా అనిపించలేదు మామ. చాలా హ్యాపీగా. థ్యాంక్స్. 7 అయింది, వెళ్దాం పదా. పదండ్రా, నలుగురం వెళ్దాం. మీరు కానిచ్చేయండి రా, మేము నిద్రపోతాం. సరే మనం పోదాం రా. బాయ్ రా. బాయ్ మామ, టేక్ కేర్. బాయ్. మీరమ్మ సర్ప్రైజ్ అని చెప్పి సరౌండింగ్ తిప్పుతున్నారా ఇలా? మళ్ళీ కాల్ చేస్తాను. వెరీ నాయలు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటారు.
కేక్ అక్కడే ఉంది. పేర్లు కరెక్టే 940గా. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను